సారీ అన్నయ్య. ఎందుకు? నీ విషయంలో నేను చాలా తప్పు చేశాను. నీ మనసేంటో తెలియక తొందరపడ్డాను. ఐమ్ రియల్లీ సారీ అన్నయ్య. ఏయ్, నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి? అయితే నేను కూడా నీకు సారీ చెప్పాలి. ఎందుకు? నిజమేంటో తెలుసుకోకుండా నాయుడుబాబు మీద చేయి చేసుకున్నందుకు, అతని మనసేంటో తెలుసుకోకుండా అతని రక్తం కళ్ళ చూసినందుకు. నీ స్థానంలో ఎవరున్నా అలాగే రియాక్ట్ అవుతారన్నయ్య. అందులో నీ తప్పేముంది? మరి నీ స్థానంలో కూడా ఎవరున్నా అలాగే తిడతారు. ఎంతైనా అలా ఇంటికొచ్చి తిట్టకుండా ఉండాల్సింది. అనవసరంగా ఆవేశపడి స్నేహం ముందు నీ పరువు తీశాను. నేనెప్పుడు ఇంతే. కోపం వచ్చిందంటే చాలు, మంచి చెడు ఏమీ ఆలోచించను. ఆ రోజు కూడా నువ్వు అపర్ణ కోసం మా ఇంటికి వస్తే మా అన్నయ్యని కొట్టావన్న కోపంతో కావాలనే అబద్ధం చెప్పాను. కానీ మనసులో చాలా బాధపడ్డాను. ఇద్దరు ప్రేమికుల్ని కలవకుండా చేశానని చాలా రోజులు ఫీల్ అయ్యానన్నయ్య. నా మీద కోపంతో నువ్వు అబద్ధం చెప్పడానికి ఒక రీజన్ ఉంది. కానీ నేను బుద్ధిలేని ఎదోలాగా నీ మాట నిజమని నమ్మేశాను. అపర్ణ నాయుడుబాబు నిజంగానే లవ్ చేసుకుంటున్నారు అనుకున్నాను. చచ్చా, మా అన్నయ్య అపర్ణను ఎప్పుడూ అలా చూడలేదంట. నిజానికి వాడు ప్రేమించింది ఎవరిని ప్రేమించాడు? ఇప్పుడు అవన్నీ ఎందుకులే అన్నయ్య. అన్నయ్య అని మాట వరుస కన్నావా, మనస్ఫూర్తిగా అన్నావా? మనస్ఫూర్తిగానే అన్నాను. మరైతే ఈ అన్నయ్యకి చెప్పడానికి అనుమానం ఎందుకు? అనుమానం కాదన్నయ్య, నిజం చెప్పి నిన్ను కూడా బాధ పెట్టడం ఎందుకు అని. నిజానికి వాడు ప్రేమించింది స్నేహని. స్నేహనా? వావ్, రియలీ లక్కీ ఫెలో. కానీ లక్ వాడికి దక్కలేదన్నయ్య. ఏంటి నువ్వు అనేది? అవును, స్నేహం మా అన్నయ్యని లవ్ చేయట్లేదు. ఏ ఇష్టం లేదంట? తనకి ప్రేమించే అర్హత లేదంట. మా అన్నయ్య సినిమా హీరోలా లేడంట. అన్నింటికి మించి అవిటివాడంటుంది. వాడంత మంచి మనసున్నవాడు దొరకాలంటే పెట్టి పుట్టుండాలి. ఆ అదృష్టం స్నేహకి లేదు. సరే సరే, ఇంతకు నీ సంగతి ఏంటన్నయ్య? నీ లవ్ సంగతి అపర్ణకి చెప్పావా? లేదు. ఎందుకు చెప్పలేదు? ఆమె నన్ను లవ్ చేస్తూ కూడా ఆ విషయం నాతో చెప్పలేదు, అందుకే నేను చెప్పలేదు. అదేంటన్నయ్య, తను చెప్పలేదని నువ్వు చెప్పలేదని తను, ఎవరి ప్రేమని వాళ్ళ మనసులో దాచుకుంటే మీ ప్రేమకి ముగింపు ఎక్కడుంటుంది? అంటే నిజానికి చెప్దామని అనుకున్నాను, కానీ కొన్నాళ్ళు చెప్పకుండా తనతోనే ఉంటూ తనతోనే తిరుగుతూ నా మీద తనకున్న ప్రేమను చూస్తూ ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. కొన్ని రోజుల తర్వాత నువ్వే నా డ్రీమ్ గర్ల్ అని అపర్ణకి థ్రిల్ ఇచ్చేస్తా. వద్దన్నయ్య, ప్రేమించడం దగ్గర లేట్ చేయొచ్చు, కానీ ఆ ప్రేమని చెప్పే దగ్గర మాత్రం లేట్ చేయకూడదు.